అల్ అక్సా మసీద్ ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య శతాబ్దానికి పైగా వివాదానికి కారణం ఇదే. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దాడికి రీజన్ పాలస్తీనా కోసమే అని ప్రపంచమంతా నమ్మినా ఆ దాడులకు అసలు రీజన్ అల్ అక్సా మసీదే. ఈ నిజం హమాస్కు అండగా నిలుస్తున్న ఇరానీ ఉగ్ర సంస్థ హిజ్బుల్లా చర్యలతోనే బయటపడింది. హమాస్కు మద్దతుగా నిలుస్తున్న ఇస్లామిక్ దేశాలు కొన్ని ఉగ్ర సంస్థల అసలు లక్ష్యం పాలస్తీనాపై ప్రేమ కాదని జెరూసలంలోని అల్ అక్సా మసీదు కోసమే అనేలా ఇరాన్లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. హిజ్బుల్లా ఏర్పాటు చేసిన ఆ పోస్టర్లలోనే అసలు విషయం బయటపడింది. ఇంతకు ఇరాన్లో హిజ్బుల్లా ఏర్పాటు చేసిన ఆ పోస్టర్లలో ఏముంది? హమాస్, హిజ్బుల్లా, హౌతీ లాంటి ఉగ్ర సంస్థలు ఇజ్రాయెల్పై పోరుకు కలిసి రావడానికి కారణమేంటి? ఇజ్రాయెల్ హమాస్ ఫైట్ పాలస్తీనా కోసం కాదా? హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ లక్ష్యం ఏంటి? అల్ అక్సా మసీదు కోసమే ఆ చేతులు కలిసాయా? ఇజ్రాయెల్ హమాస్ పోరు మొదలై 30 రోజులు పూర్తయింది. కానీ 20,000 సైన్యం మాత్రమే ఉన్న హమాస్ ను అంతం చేయడం ఇజ్రాయెల్ కు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే గ్రౌండ్ ఆపరేషన్ లో గేర్ మార్చే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇందులో భాగంగానే హమాస్ నెట్వర్క్ ను నేలమట్టం చేయడమే లక్ష్యంగా గాజాపై సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు ఆ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. ఉత్తర గాజా, దక్షిణ గాజా విభజించామని ప్రకటించిన ఐడిఎఫ్ ఈ యుద్ధంలో ఇదే కీలక దశగా అభివర్ణించింది. అసలైన దాడులు కూడా ఇప్పుడే మొదలు కాబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో 24 గంటల్లో అటువైపు నుంచి గాజా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే బందీలను హమాస్ వదిలిపెట్టే వరకు కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. తాము గెలిచే వరకు ఈ యుద్ధం కొనసాగిస్తామని, తమకు మరో మార్గం లేదన్నారు. ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా ఉన్న వేళ అటు హమాస్ అంతకు మించిన వ్యూహాలతో ముందుకు వెళుతోంది. హమాస్ కు హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ వంటి సంస్థల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే హిజ్బుల్లా ఇరాన్ లో సంచలన పోస్టులతో వార్ జోన్ లో షేక్ చేసింది. ఇరాన్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్ల సారాంశం ఏంటో తెలుసా? సూసైడ్ బాంబర్లు కావాలను అని. ఎస్, మీరు విన్నది నిజమే. మన దేశంలో చిన్నపాటి ఉద్యోగాలకు ఎలా అయితే పోస్టర్లు ఏర్పాటు చేస్తారో అలాగే సూసైడ్ బాంబర్లు కావాలను అని హిజ్బుల్లా పోస్టర్లేసింది. ఈ పోస్టర్లలో మామూలు ఉద్యోగాలకు ఎలా అయితే వ్యక్తిగత వివరాలు అడుగుతారో అచ్చంగా అలాగే పర్సనల్ డీటెయిల్స్ అడిగింది. స్పెషల్ బెటాలియన్ లో చేరే ఛాన్స్ కావాలంటే ఈ ఉద్యోగంలో చేరాలని పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. పాలస్తీనా కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లే అర్హులంటూ తేల్చి చెప్పారు. డైలీ ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్ లోని మషాద్ సిటీలో చాలా చోట్ల గోడలపై ఈ పోస్టర్లు పెట్టారు. ఇరాన్ మద్దతిచ్చే హిజ్బుల్లా ఉగ్ర సంస్థ ఇప్పటికే లెబనాన్ వేదికగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఈ సంస్థ దగ్గర ఏకంగా 1,50,000 పైచీలకు అత్యాధునిక రాకెట్లున్నాయి. అందుకే ఐడిఎఫ్ హమాస్ తో పాటు హిజ్బుల్లాను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం లెబనాన్ సరిహద్దుల్లోనూ భారీగా మోహరింపులు చేసింది. ఇదిలా ఉంటే ఇరాన్ లో ఏర్పాటు చేసిన పోస్టర్స్ లో సూసైడ్ బాంబర్స్ గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్లకు 2 ఆప్షన్లు ఇచ్చింది హిజ్బుల్లా సంస్థ. దాడులు చేసేందుకు బైక్, కార్, ఈ రెండిట్లో ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తామని ప్రకటించింది. కొన్ని చోట్ల జెండాలను ఎగరేశారు. ఆ జెండాలలోనే అసలు విషయం మెన్షన్ చేశారు. జెరూసలంలోని అల్ అక్సా మసీదుకు వెళుతున్నట్టుగా పెయింట్ చేసిన హిజ్బుల్లా తమ అసలు పోరాటం పాలస్తీనా కోసం మాత్రమే కాదని అల్ అక్సా మసీదే అసలు లక్ష్యమని చెప్పగానే చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అల్ అక్సా మసీదు విషయంలో చాలా ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ మసీదు కారణంగానే అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ కి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇస్లాంలో ఈ మసీదుని అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఈ మసీదు చేజిక్కించుకునేందుకు హమాస్ తో పాటు ఇస్లామిక్ జిహాద్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ 2 సంస్థలు సున్నీ గ్రూప్ కు చెందినవే. ఈ గ్రూపులకు ఇరాన్ భారీగా మద్దతునిస్తోంది, ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇలాంటి సమయంలో వాంటెడ్ పోస్టులు వెలియడం, అందులో అల్ అక్సా మసీదును హైలైట్ చేయడం చూస్తుంటే ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు, ఆ సంస్థకు హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ మద్దతు వెనుక అసలు విషయం ఆ మసీదే అనే చర్చ మొదలైంది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల అల్ అక్సా మసీదు వివాదంలోకి వెళితే యూదులకు అత్యంత పవిత్రమైన స్థలం టెంపుల్ మౌంట్. బైబిల్లో ప్రస్తావించిన 2 ప్రార్థనా మందిరాలు ఇక్కడున్నాయి. అయితే 3వ ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ యూదులు నిర్మించాలని చూస్తున్నారు. కానీ అక్కడే అల్ అక్సా మసీదు గుమ్మటం ఉంది. అందుకే తరచూ ఈ మసీదు వివాదాలకు కేరఫ్ గా నిలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లోనూ అలాంటి వివాదమే మంటలు పుట్టించింది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 13 వరకు యూదుల వలస పర్వదినాలు జరిగాయి. ఆ సమయంలో యూదుల సెంటిమెంట్ ప్రకారం మసీదు ప్రాంతంలో మేకను బలిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ముస్లింలకు కూడా అల్ అక్సా మసీదు 3వ పవిత్రమైన స్థలం. ఇక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లినట్టుగా ముస్లింలు భావిస్తారు. అందుకే ఈ
మసీదులో మేకను బలి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పాలస్తీనియన్లు. నిజానికి అల్ అక్సాను సందర్శించేందుకు యూదులకు అనుమతి ఉంది. అయితే ముస్లిమేతరులు ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. 1967లో జరిగిన యుద్ధంలో జెరూసలంలోని ఈ ప్రాంతం ఇజ్రాయెల్ అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయెల్, జోర్డాన్ కలిసి ఈ మసీదును నియంత్రిస్తున్నాయి. కానీ ఇక్కడ యూదు పర్యాటకులు, ఇజ్రాయెల్ భద్రతా దళాలు రావడాన్ని పాలస్తీనియన్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మసీదు పవిత్రతను కాపాడుతామని చెబుతున్నారు. మరోవైపు 2021 రంజాన్ సందర్భంగా కూడా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ అల్ అక్సా మసీదుపై దాడి చేయడం, అక్కడికి ప్రార్థనల కోసం వచ్చిన వారిని కొట్టడం, వారిపై దాడి చేయడం, వృద్ధులు, యువకులను మసీదు నుంచి బయటకు లాగేయడం వంటి దృశ్యాలు వీడియో ఫుటేజీల్లో కనిపించాయి. ఇదంతా అరబ్ దేశాల్లో ఆగ్రహవేశాలకు కారణమైంది. జెరూసలంలో సార్వభౌమాధికారం, మతానికి సంబంధించిన విషయాలపై హింసకు దీర్ఘకాలంగా కారణంగా ఉన్న అల్ అక్సా మసీద్ ప్రాంగణంలోని ఆ తుపాను ఇజ్రాయెల్, హమాస్ మధ్య అప్పట్లో 11 రోజుల పోరాటానికి కూడా దారితీసింది. ఓవరాల్ గా 1973లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత అల్ అక్సా మసీదులో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనలే తాజా హమాస్ దాడులకు కారణంగా కనిపిస్తోంది. కానీ హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ వంటి సంస్థలు మాత్రం 100 ఏళ్ల సెన్సిటివ్ వివాదమైన పాలస్తీనాను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ లో హిజ్బుల్లా ఏర్పాటు చేసిన పోస్టర్లు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన రాకెట్ల దాడికి మించి హిజ్బుల్లా ఏదో బలమైన కుట్రలే చేస్తోంది. హమాస్ ను అంతం చేస్తామని శపథం చేసిన నెతన్యాహు ఆర్మీ హిజ్బుల్లా పైన ఓ కన్నేసి ఉంచాల్సిందే.